ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్, హౌ ఆర్ యూ? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు చేస్తున్న వాగ్దానము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము, నీవు నా ఎదుట చేస్తున్న ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు హిజ్కియా చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించానని దేవుడు హిజ్కియాతో చెప్పినట్లుగా ఈ రోజు నీవు చేస్తున్న ప్రార్థన కూడా నేను అంగీకరించున్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అనుకోవచ్చు దేవుడు నా ప్రార్థన వింటలేదు, అందుకే ఇంకా నా శ్రమలుగానే ఉన్నాయి, నా దుఃఖంగానే ఉంది, నా అప్పులుగానే ఉన్నాయి, నా బాధగానే ఉంది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నీ ప్రార్థన దేవుడు వింటలేదు అని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు, నీవు నా ఎదుట చేస్తున్న ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని అంటున్నాడు. దేవుడు అంగీకరించి నీ ప్రార్థనలకు ఆయన జవాబు దయచేయబోతున్నాడు. నమ్మి విశ్వసించి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని అంటున్నాడు. నీ ప్రార్థన ఆయన త్రోసివేయలేదు, నీ ప్రార్థన ఆయన వినకుండా లేడు. ఆయన వినకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన సహాయం చేయకున్నట్లు ఆయన హస్తం కురచు కాలేదనేసి యెషయా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నీ ప్రార్థన నిశ్చయముగా విని ఉన్నాడు, ఆలకించున్నాడు, అంగీకరించున్నాడు. నీ ప్రార్థనకి ఈరోజు ఆయన జవాబు దయచేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.